ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమని యోహాను రాసిన మొదటి పత్రికలో దైవజనుడు యోహాను గారు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం చేత మనల్ని విమోచించిన తర్వాత లోకములో నుండి మనల్ని ప్రత్యేకపరుచుకొని తన యొక్క సొత్తైన ప్రజలుగా, తన యొక్క శరీరముగా, సంఘముగా దేవుడు మనల్ని సమకూరుస్తూ వచ్చినాడు. ఇలాగున సంఘము దేవుని ప్రజలైనటువంటి వారు లోకములో తమ విశ్వాస మార్గంలో కొనసాగుతుంటున్నప్పుడు లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభువారు సెలవిచ్చారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎందుకనగా శ్రమ అనేటువంటిది క్రైస్తవుని జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటిది. శ్రమలు లేకుండా నేను చేస్తానని ప్రభు చెప్పలేదు, కానీ శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింసించబడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు శ్రమలలో నీకు తోడై ఉంటానని 91వ కీర్తనలో ప్రభు సెలవిస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మన పితరులైనటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి జీవితంలో శ్రమలు వారికి విస్తరించినప్పుడు, అనగా ప్రభు కొరకు వారు తమ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఖచ్చితంగా నిలబడినప్పుడు వారు శ్రమల గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ వారు ఏమాత్రం వెనకంచి వేయలేదు. ఎందుకనగా లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు సెలవిచ్చినాడు. విధానాన్ని బట్టి వారు ముందుగానే ఆత్మదేవుని ద్వారా బలపరచబడి వారు శ్రమల గుండా వెళ్తూ వచ్చినారు. అయినప్పటికీ దేవుడు శ్రమలలో వారికి తోడైండి వారిని కాపాడుతూ వచ్చినాడు. ఈరోజు నీ విశ్వాసం గురించి ఎటువంటి శ్రమల గుండా నీ వెళ్తున్నప్పటికీ ప్రభువు మనకు చాలినవాడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన సదాకాలం మనకు దేవుడుగా ఉంటున్నాడు. మరణ పర్యంతం ఆయన మనకు నడిపించే నాయకుడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు నీకు తోడై ఉన్నాడనే సత్యాన్ని నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన నీకు యుగ సమాప్తి వరకు తోడుగా ఉండి నిన్ను నడిపించే నమ్మకమైన దేవుడుగా ఉంటున్నాడు. అలాగ ప్రభు మనకు సహాయం చేయనుగాక.